చేతికి చూడు నేను తీసుకో. నువ్వు తీసుకోపోతే నువ్వే ఎడతావు కానీ మా అమ్మ ఏమని చెప్పింది అంటే బిడ్డ వాడి ముఖం చూడకు వాడి వారికి పెద్ద పెద్ద చెట్లు ఏంటి చెట్లు ఎరుగుతారట అడుగుల మందు పోతారట అని చెప్పి ఆడ పెట్టి అయ్యో భగవంత సోలచ్చే గొల్ల మంద కాదా గొల్ల పిల్ల గొల్ల కేంద్ర మంద కాలు పట్టింది ఆనాడు యువజన కోడి నల్ల కోయిలు ఆయన కలిగి సోనాల బాయి కాల తలిపడే స్నానం చేసిండు భగవంతుడు మల్లయ్య మర్చిపోయి మురికి శర్మాన్ని తీసిండు గడ్డ పైన పెట్టిండు నిజ స్వరూపం ఎత్తుకొని అవ పరమాత్ముడు గుండంలో స్నానం చేస్తుండు స్నానం చేసిన దేవుడు దేవరాజు మల్లన్న తల్లి పార్వతమ్మ ఎక్కడ పోతే తండ్రి జంగమయ్య ఎక్కడ వద్దుమని అలగిరి చేసిండు ఆనాడు ములకాయతో 300 కూరలు అవో అల్లంతోనే 66 కూరలు అవో భగవంత ఆనాడు కన్న తల్లి నాయన్న పార్వతమ్మ తెచ్చి పెట్టింది నాయన్న పాల నేతలు నాయన పరమన్నారు ఎప్పుడు పెట్టిందో కనికి సేవనాల బాయి గడ్డ పైన ఎప్పుడు పరమాత్ముడు తిన్నాక భగవంతునికి సొక్కు నిధులు వచ్చినాయి అరే భగవంతుడు మల్లయ్య యొక్క చెట్టు కింద వండుకొని ఉండగా భగవంతుడు గుడ్డు కొడుతూ ఉంటే చెట్లు దడలెల్లుతున్నాయి అగో ఆ తడలెల్లుతో 60 లక్షల గొర్రెల అందగాదు దేవుడా ఆ గుర్రుతోని గొర్ర మంది అంత ఆగమయ్యి ఎక్కడ సేన్ల సలికల్ల పడిపోతున్నాయి గొర్రె మంద వెళ్ళిపోయినాడు మందకాడున్న గొర్రెల పిల్ల గొల్లకేదమ్మయ్య అన్నది మరి ముసలయ్య పడవాల అయ్యలా 3 గడియలు అయిపోతుంది మరి కనికి సోనాల బాయికాడ స్నానం చేస్తున్నాడు అటువంటి కనికి సోనాల బాయికాడ గడ్డ విరికలు కాలే జారినో బాయి లోపల పడను బాయి లోపల పడి ముసలయ్య ప్రాణమే పోయను 3 గడియలు అవుతుంది ఇంకత్తలేడా అని గొల్ల పిల్ల గొల్లకేదమ్మా అవి భగవంతుడు వండుకున్న గాడికి వచ్చింది భగవంతుని కూడా పోతుంటే మరి అమలార భగవంతుని కూడా పోతుంటే పడితే పొద్దుల పెరిగేది ఎవడ గంటలా గల బాబా గాంధీ గల లింగం వాళ్ళ పొద్దు నువ్వెందుకు కొడుతూ కాదే బాబు నేను కొడుతున్నట్టుగా పరమాత్ముడు మర్చిపోయి నిజ స్వరూపంగానే వండుకున్నాడు ఎవరు యుత్తరాన్ని పరమాత్ముడు వండుకున్నాడు కానీ గొల్ల పిల్ల గొల్ల కేతమ్మ చూసే వరకు 2 కళ్ళల్లో ఎరిపోతలేవు కేతమ్మకు 2 కళ్ళు ఎరిపోతలేవు అగు మురికి గౌసం ఎక్కడ ఉన్నది అని గడ్డ పైన చూసింది గడ్డ పైన మురికి గౌసాన్ని పరమాత్ముడు కళ్ళ చూసింది మురికి గౌసం కాడికి వచ్చింది మురికి గౌసాన్ని ఎప్పుడు కాలబెడుతున్నాం ఆ బండ ఈ బండ జగముగ కొట్టింది అక్కంటి పెట్టింది గడ్డ పైన మురికి గౌసం కాలిపోతున్నది భగవంతుడు జిక్కులంట లేచిండు కొల్ల బిల్లను కళ్ళ ఎత్తున్నాడు దేవుడు ఆ కళ్ళ చూసి భగవంతుడు ఏమంటున్నాడు భగవంతుడు ఏమంటున్నాడు అబ్బబ్బా గొల్ల పిల్ల గొల్ల కేతమ్మ 7 విషయాలు వండింది నీ కొరకే ఈగల వంట గంజి తాగి ఇల్లా వరిచింది నీ కొరకే గోల వంట గంజి తాగి దొడ్డ వరిచింది నీ కొరకే గొల్ల పిల్ల గొల్ల కేతమ్మ వీడికి 7 పొట్టైతుంది నాకు లగ్గం లేదన్నాడు మా నాన్న జంగమయ్యా 7 ఎళ్ళకు ముందు మనము కనకరేపల్ల పట్టం లోపల రంగరంగంగా వైభవంగా పెళ్లిని చేసుకోవాలి లగ్గం కనకరేపల్ల పట్టం లోపల జరగాలి నాగవెల్లి శ్రీశైల కొండల్లా మేడలమ్మతోని నీతోనే జరగాలి భార్యలతో నాగవెల్లి చేసుకున్నాను గొల్ల పిల్ల గొల్ల కేతమ్మతో చెప్పిండు పరమాత్మ మల్లయ్య మాటలు విన్నాడు కేతమ్మ ఆవుకలేదు అయ్యయ్యో నాదా నాదా అని ఆనాడు వైద్యుల వారని బదెల్ల బబ్బలు పట్టిండు ఆనాడు యూజనవా దేవా మల్లికార్జుడు పరమాత్మ మల్లయ్య ఏమన్నాడు అమ్మా నువ్వు ఇంటికి పోయి లగ్గమంట పోరు పెట్టాలి ఎవరిని వేసుకుంటే బిడ్డ అంటే మందగాడు ముసలిని వేసుకుంటా అని పోరు పెట్టాలి ఆనాడు నాయన గొల్లల పిల్ల గొల్ల కేతమ్మ భగవంతుని ప్రాధాలు మొక్కింది భగవంతుని ప్రాధాలు మొక్కి ఆనాడు ఇంటి పాటలు పట్టుకొని ఇంటి పాటలు పట్టుకొని వచ్చింది నాయన మూలకు మంచం వేసింది ముసుగాలు పెట్టింది మరి అవలాలు ఎదిగిన బిడ్డున్న గాని ఎదిగిన కొడుకున్న గాని అవ్వ నాకు లగ్గం చెయ్యి నాన్న నాకు లగ్గం చేయని ఎవరన్నా అంటారా మరి ఎవరు అనవారు ఈడెదిగిన బిడ్డుంటే మనమే తెలుసుకొని లగ్గం చేస్తాం ఈడెదిగిన కొడుకు
చేస్తాము ఆనాడు కనికరేపల పట్టం లోపల అత్త మాధవ సారి మామ మారబోయుడు మూలకు మంచి వేసుకొని అవి మసకాయ ముత్యాలు పెట్టుకొని అన్నది ఓరారా చిన్నవాయి ఉన్నదే నా బిడ్డ నీ అవసరం మగవే బిడ్డ నీ నాలుగు వేల దండం ఉన్నదే బిడ్డ నా బిడ్డ నీ ఎవరేమన్నదే బిడ్డ ఏమైంది బిడ్డ నేనేనా బిడ్డవే అయ్యే మమ్మీ బాబా ఏమైంది నీకు సీరియల్ లేవా రైకల్ లేవా పెట్టుకొని సొమ్ములు లేవా మమ్మీ మమ్మీ నిన్న అయితే 2 తులాల బంగారం తీసుకొచ్చిన అవ్వా 2 తులాలు అంటే ఏంటి అనుకుంటున్నావే అది బెల్లం అనుకుంటున్నావా 2 లక్షలు నీకన్నా నాకు లక్షలు ఎక్కువనా బంగారం చేస్తానని బాగానే మురుగుతున్నావు ఎండు కూడా బాగానే రేటు పెరిగింది అవ్వ ఇద్దరు పెట్టుకో అవ్వ మరోసారి ఏమంటే నీ దోస్తాల కూడా పో అనుకో డాక్టర్ కట్టుకోది మమ్మీ మమ్మీ నా అబ్బా నాకు లగ్గం కావాలి పో వద్దురా మనకాడి రోలకురా అంటే ఏం కాదు అంటే ఇన్న బిడ్డను ఆడికి మనకాడి పోతుంది ఇప్పుడు వచ్చి రాకతోటి కూడా మధ్య పెట్టిన లగ్గం కావాలన్నమాట ఏం చేస్తారా డాడీ బాపు పప్ప డాడీ 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 అయ్యా నీ అవ్వ లంచ కొడుకోబో నీ అవ్వ నువ్వు గింత తోటి డాడీ లంచ కొడుక నీ పిక్కలు ఉప్పుతున్నాయి పిక్కలు రా పిక్కలు డాడీ నాకు పప్ప లంచ కొడుకను నాకు లగ్గం కావాలి అమ్మా మమ్మీ సంజయ్ అమ్మ నువ్వు ఎప్పుడు నైట్ వేసుకుంటావు ఏమైతే అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మల దొంగలు అంజల్ పాప చేసిర్రా నానమ్మల మంచోళ్ళు నానమ్మలు మంచోళ్ళు నానమ్మల ఎట్లా మంచోళ్ళు అవ మామయ్య పోయి నీ అవ్వ మీ అవ్వలు అని ఎప్పుడు వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది ఎన్ని రోజుల ముందుగా వచ్చింది వారం ముందు వచ్చింది వారం ముందు వచ్చింది మీ అవ్వ సంక్రాంతికి వారం ముందు వచ్చింది మిమ్మల్ని అడ్డలేసి అమ్మమ్మలే అంటుంది వారం రోజుల ముందుగా ఎట్లా వచ్చింది మీ అవ్వ రాగా ఎట్లా వచ్చింది ఎండిపోయిన హోంగెట్టమైంది అయ్యో మా అవ్వ రాకరాక వచ్చిందా అని మీ అవ్వలు అని చెప్పు నువ్వు ఒకనాడు చికెన్ తెచ్చి ఒకనాడు మటన్ తెచ్చి ఒకనాడు చేపలు తెచ్చి మీ అవ్వ కళ్ళు అలవాటు ఉంటాయి ఫోటోలు తెచ్చి ఆ హోటల్ శంకర్ దగ్గర ఆయన ఇంత తాగే మీ అవ్వ ఇంత తాగే ఆ హోటల్ శంకర్ ఇంత పోసుకునే మీ అవ్వ ఇంత పోసుకునే అగో ఇంటికాడ అల్లుడు ఉంటాడు బిడ్డ అని శేఖర్ దుకాణంలో ఆండ తాగి ఆండే 2 రోజులు అంటే మీ అవ్వ రాంగకి ఇవన్నీ తిన్నది తిన్నాక పోంగా మీ అవ్వ లేదనే మీ అవ్వ పోంగా బస్తలకు పోంగా గల్లరం గులరం అంచిన పానంతో చిల్లర కొత్తలే బొట్ల సంచి మీద మన్ను అయ్యా అమ్మమ్మ ఒక పైసి అమ్మమ్మ ఒక పైసి అంటే నేనే నాకు బిడ్డ పైసలు దాకా నా బిడ్డింటికి వచ్చిన 6 రోజులే నా దగ్గర పైసలు ఎక్కడి అని ఒక్క రూపాయలకు ఇవ్వకుండా పోయింది దాని ఫోటోస్ అని చూసుకో